ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను గివెంట్ చేయడానికి గల కారణాలేంటంటే, ఒకటి నేను ఇదివరకు చాలా కంపెనీలు చేశాను. బట్ వాటిలో లేనివి దీంట్లో ఉన్నది మెయిన్ ఏంటంటే కొన్ని కారణాలున్నాయి. నేను ఇది నేను స్వయంగా చెక్ చేసి చూసాను. ఇది ఎంసీఏలో రిజిస్టర్ అయింది. బట్ ఏంటంటే మన ఇండియాలో మాక్సిమం ఎంసీఏలో అనేది రిజిస్టర్ అవ్వడానికి చాలా కంపెనీలు అనేది రిజిస్టర్ అవ్వవు. అయినా సరే కానీ బట్ ఇవి అన్నీ లీగల్‌గా రిజిస్ట్రేషన్ చేయవు. బట్ ఇది మాత్రం లీగల్‌గా రిజిస్ట్రేషన్ అయింది. ప్లస్ అన్ని డీటెయిల్స్ కూడా దీంట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి మీకు ఎంసీఏలో రిజిస్టర్ ఎలా అయింది ఏంటని చెప్పి చూపిస్తాను మీకు ఒకసారి. ఓకేనండి. చూడండి ఇక్కడ కంపెనీ నేమ్ అనేది నేను టైప్ చేస్తాను. ఫస్ట్ చూడండి ఇక్కడ ఎంసీఏ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏంటంటే చెక్ కంపెనీ నేమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఇవ్వాలి. ఇది ప్రశాంత్ పంచకల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుందండి. ఇది మనకి యాప్ డౌన్లోడ్ కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సెర్చ్ ఆప్షన్ టచ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దీన్ని చూడండి ఇక్కడ ఏంటంటే కంపెనీ ఎల్ఎల్పి నేమ్ ఉంది కదండి. కంపెనీ నేమ్ ఉంది, ప్లస్ ఏంటంటే ఎల్ఎల్పి నెంబర్ కూడా ఉంది. స్టేట్ ఏమో వచ్చి కేరళ వచ్చింది. ఇది రిజిస్ట్రేషన్ ఏమో 2005 5వ తారీఖు 10వ నెల 2016లో రిజిస్టర్ అయింది. ఎలక్ట్రిక్ కూడా అయిపోయిందండి. ఇది ఎంసీలో రిజిస్టర్ అయింది. ఇది మీరైనా సరికని డైరెక్ట్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ పేరు మీద అనేది చూడొచ్చు. ఓకే, దీని హెడ్ ఆఫీస్ కూడా మన ఇండియాలో ఉందండి. ఇది ఎక్కడ ఉందని డేట్ అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. డీటెయిల్స్ మొత్తాన్ని కూడా చూడండి. ఇప్పుడు మనం లాగిన్ అవుదండి. లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. డాష్బోర్డ్ కదండి. డాష్బోర్డ్లో మనకి ఇన్ఫో ఉంది కదండి. ఇన్ఫోలో టచ్ చేస్తాం. లీగల్ ఉంది కదండి. లీగల్ మనం టచ్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ప్రశాంత్ పంచకల్ ఇక్కడ చూడండి కంపెనీ నేమ్ వచ్చేసి ప్రశాంత్ పంచకల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందండి. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ప్రశాంత్ పంచకల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్పి టవర్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 23/326/53 వెస్ట్ పోర్ట్, తిరుచూర్, కేరళ, ఇండియా ఇన్ పిన్ కోడ్ వచ్చి 680004 అండి. ఇది మనకి క్లియర్గా ఉందండి. ఇది కూడా మనకి అడ్రస్ అనేది ఉంది. మ్యాక్సిమం ఏంటంటే చాలా కంపెనీ అనేది అడ్రస్ ఇవ్వవు, ప్లస్ ఏంటంటే మన ఇండియాలో ఆఫీసులు ఉండవు. మనం చేద్దామని సరిగ్గా ఏమైనా సరిగ్గా ఇది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే మనకి ఎంసీఏ సర్టిఫికేట్ అండి. మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ అండి. ఇది మనకి వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ రెడ్ స్టాంప్ కూడా ఉంది మనకి. ఇది మనకి లీగల్ డాక్యుమెంట్ కూడా ఎంసీఏది ఉంది మనకి. తర్వాత మనకి వీళ్ళు జీఎస్టీ సర్టిఫికేట్ అండి. మన జీఎస్టీ వాళ్ళు పే చేస్తారో లేదని కూడా మన సర్టిఫికేట్ చూసి నెంబర్ పెట్టి మనం టైప్ చేసి చూసుకోవచ్చండి. వీళ్ళు ప్రతి నెల జీఎస్టీ కూడా పే చేస్తారండి. కంపెనీ తాలూకా పాన్ కార్డు అండి. పాన్ కార్డు కూడా పెట్టారండి. మ్యాక్సిమం ఇన్ని డీటెయిల్స్ ఏ కంపెనీ కూడా పెట్టదండి. ఇటువంటి మనకి చేసే క్రౌడ్ ఫండింగ్ కంపెనీలు కానీ అనుకోవచ్చు, లేదంటే మనం హెల్పింగ్ అదర్ ప్లాట్ఫామ్స్ అనుకోవచ్చు. ఏ విధంగా ఇటువంటి కంపెనీ అనేది ఇటువంటి డీటెయిల్స్ అన్ని పెట్టవండి. కానీ కంపెనీ మాత్రం అన్ని కూడా పెట్టిందండి. లీగల్ డాక్యుమెంట్స్ కూడా మనకి క్లియర్గా వెబ్సైట్లో మాత్రం షో చేయడం జరుగుతుంది. దీనికి సపోర్ట్ కూడా మనకి చాలా అవైలబుల్‌లో ఉందండి మనకి. ఏదైనా సరిగ్గా మన డీటెయిల్స్ అన్ని టైప్ చేసి మనం సెండ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారండి. లేదంటే మనకి దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఉందండి. మన ఫోన్ నెంబర్ ఫోన్ చేసిన సరికని వాళ్ళు మనకి వెంటనే రెస్పాండ్ అవుతారండి. సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా కంపెనీకి అనేది సరిగ్గా ఉండదండి. బట్ ఏంటంటే ఉన్న సరికని అది ఇంగ్లీష్ వేరే వేరే లాంగ్వేజ్‌లో ఉంటది కానీ మన తెలుగు లాంగ్వేజ్ అవైలబిలిటీలో ఉండదు. మనకేంటంటే తెలుగు, హిందీ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్‌లో కూడా మనకి సపోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంది. మనం ఎనీ టైమ్ ఎప్పుడైనా సరికని ఫోన్ చేసి మనం వెంటనే మనం ఏ ప్రాబ్లమ్ సరిగ్గా మనం క్లియర్ చేసుకోవచ్చండి మన కంపెనీ త్రూ. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా సరికని. అది కూడా నాకు ఈ కంపెనీలో చేయడానికి మెయిన్ ఒక ఇంపార్టెంట్ కారణం ఒకటి ఫీల్ అవుతున్నాను. ఇది కూడా కాంటాక్ట్ అడ్రస్ అనేది దీనిది. మన ఈ నెంబర్ కూడా మనం ఫోన్ చేసి ఏదైనా డీటెయిల్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి అడగొచ్చండి. ఈ కంపెనీలో ఒక వ్యక్తి ఓన్లీ ఇద్దరిని మాత్రమే రిఫర్ చేయడానికి అవుతుంది. లేదంటే మనం థర్డ్ వ్యక్తిని చేద్దాం అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేసిన ఇద్దరు డౌన్‌లోని ఎవరో డౌన్‌లో మనకి వేయడం అవుతది గానీ డైరెక్ట్‌గా మనం మూడో వ్యక్తిని చేసుకునే అవకాశం అయితే ఈ కంపెనీలో లేదు. కానీ చాలా కంపెనీలో మనం నాలుగో వ్యక్తిని అలాగే ఎంతమందినైనా సరే కానీ అన్‌లిమిటెడ్ రిఫరల్స్ అనేవి ఉంటాయి. అలా రిఫర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరైతే టాలెంట్‌గా ఉండి కొద్దిగా ఎక్కువ మంది రిఫర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇన్‌కమ్ వస్తది. బట్ వాళ్ళతో పాటు ఎవరైతే తనని రిఫర్ చేస్తారో వాళ్ళకి వస్తది. అంతేగాని తన కింద ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఈ కంపెనీలో అలా కాదు. ఓన్లీ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని రిఫర్ చేస్తారో వాళ్ళిద్దరినే రిఫర్ చేయడానికి అవుతది ఒక ఐడీకి. థర్డ్ వ్యక్తిని చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఉన్న ఇద్దరు డౌన్‌లోని చేయడానికి అవుతది. అలా ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా టీమ్ అనేది బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే అందరూ కూడా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మన పైనున్న వ్యక్తి ఒక 10 మందిని డైరెక్ట్‌గా రిఫర్ చేయగలిగారంటే, వాళ్ళు డైరెక్ట్‌గా చేసేయడానికి అవ్వదు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ కింద ఉన్న వ్యక్తుల కింద ఇలా ఈ విధంగా మనం
వ్యక్తుల కింద ఈ విధంగా ఈ కిందన్న ఆల్రెడీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి కింద మాత్రం అలా చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. అందువల్ల ఏంటంటే మన ఎవరైనా సరికన అందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కంపెనీలోను. ఇదివరకు కంపెనీ ఇట్లా ఎవరో ఒకరు సక్సెస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. పక్కాగా ప్రతి లీడర్ తాలూకా ఉన్న వ్యక్తులు కూడా ఒక సరైన లీడర్ ఉన్నా లేదంటే ఎక్కువ మంది రిఫర్ చేసే వ్యక్తి ఉన్నా సరే కానీ ఆటోమేటిక్గా ఎక్కువ మంది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అందరూ సక్సెస్ అవుతారు దీంట్లోను. ఇద్దరే రిఫర్ చేయాలి కదా అని చెప్పేసి ఇది బైనరీ కాన్సెప్ట్ అయితే కాదు. బైనరీ కాన్సెప్ట్‌లో మనం ఇద్దరిని చేసిన తర్వాత వన్ సైడ్ ఎళ్లి, వన్ సైడ్ ఎళ్ళకపోతే మనకి బైనరీ కాన్సెప్ట్‌లో ఈ విధంగా ఉంటే ఓన్లీ ఇక్కడ ఇటు సైడ్ 3 నంబర్స్, ఇటు సైడ్ 2 నంబర్స్ ఉన్నాయి కదండీ! ఓన్లీ 2 నంబర్స్ తాలూకా అమౌంట్ అనేది మనకొస్తది. లెఫ్ట్, రైట్ మ్యాచే 1 మెంబర్ తాలూకా అమౌంట్ అయితే రాదు. బట్ ఏంటంటే దీంట్లో అలా కాదు. మనకి బైనరీ కాన్సెప్ట్ కాదు కాబట్టి ఇటు సైడ్ ఉన్న 3 మెంబర్స్‌కి రావాల్సిన అమౌంట్ మనకొచ్చేస్తుంది. ఇటు సైడ్ ఉన్న 2 నంబర్స్‌కి రావాల్సిన అమౌంట్ మనకొచ్చేస్తుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఓన్లీ వన్ సైడ్ ఇలా ఇన్కమ్ వస్తుంది. లేదంటే బోత్ సైడ్స్ వెళ్ళేసరికి ఇన్కమ్ అనేది వస్తుంది. అందువల్ల ఇది బైనరీ కాన్సెప్ట్ అయితే కాదు. ఓకేనండి. బైనరీ కాన్సెప్ట్‌లో అయితే ఓన్లీ 2 సైడ్స్ మనకి డైరెక్ట్‌గా వెళ్తేనే ఇన్కమ్ వస్తది. లేదంటే రాదు. దీంట్లో మనకి ఓన్లీ వన్ సైడ్ ఎళ్లి, వన్ సైడ్ ఎళ్ళకపోయినా వస్తది. ఓన్లీ ఒక సైడే పూర్తిగా ఎళ్ళిన ఇన్కమ్ అనేది బాగా వస్తది. ఈ విధంగా ప్లాన్ ఉండడం వల్ల కూడా మ్యాక్సిమం అందరికీ బాగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటది. దానివల్ల అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఈ బైనరీ కాన్సెప్ట్, నెట్వర్కింగ్ లేకపోవడం వల్ల, ఎక్కువ రిఫరల్స్ లేకపోవడం వల్ల. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పటిదాకా చేసిన కంపెనీలో దేంట్లో అయినా సరే గాని, మన ఐడీ ఏసిన తర్వాత మనం వర్క్ చేయకపోయినా, లేదంటే మన అప్లయన్స్ వర్క్ చేయకపోయినా, మనకి అమౌంట్ రాలేదంటే, మన ఐడీ ఇంక వేస్ట్ అయిపోయినట్టు ఇంక అది అలా ఉండిపోయేది. దానివల్ల ఏంటంటే, మన అమౌంట్ అనేది పోయేది. బట్ ఏంటంటే, ఈ కంపెనీలో అలా కాదు. మన అప్లైన్ గాని, మనం గాని ఎవరైనా వర్క్ చేయలేదు, మనం మానేద్దాం అనుకున్నామంటే, ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఎవరైనా సరే కానీ, మన సీనియర్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, ఏసి ఆ అమౌంట్ ఎవరైతే కొత్త వ్యక్తి ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి తీసుకొని, మన యొక్క ఎవరైతే ఎక్స్ వదిలేద్దాం అనుకుంటున్నారో, వర్క్ చేయననుకుంటున్నారో వాళ్ళకిచ్చేసి మన అమౌంట్ మనం తీసేసుకోవచ్చు. అది కూడా ఇప్పటివరకు నేను చూసిన ఏ కంపెనీలో కూడా ఇటువంటి ఆప్షన్ అయితే లేదు. అది మాత్రం వాస్తవం. ఇప్పటివరకు లేదు ఎలాంటి కంపెనీలో కూడా. ఈ కంపెనీ అనేది మన డబ్బులు కూడా మనకి పోయే అవకాశం అయితే లేదు. మన డబ్బులు మనకొచ్చేస్తాయి. మనం వర్క్ చేసినా చేయకపోయినా సరే మన అమౌంట్ మనం తీసేసుకోవచ్చు. వర్క్ చేస్తే ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు. వర్క్ చేయకపోతే మనం పెట్టిన అమౌంట్ మనం తీసేసుకోవచ్చు. అది దీంట్లో ప్లస్ పాయింట్. ఈ కంపెనీలో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే కానీ చాలా కంపెనీలో అమౌంట్ అనేది తీసుకొని వాళ్ళు మంత్లీయో, వీక్లీయో లేదంటే 3 డేస్‌కి ఒకసారో పేమెంట్ ఇస్తామని చెప్పేసి అంటారు. బట్ దీంట్లో అలా లేదు, ఆప్షన్ లేదు. కంపెనీ ఎక్కడ కూడా డబ్బులనేది తీసుకోవట్లేదు. అది కూడా ఛాన్స్ మనకే ఇచ్చేస్తుంది. ఒక ఐడీ యాక్టివేట్ చేసే ఛాన్స్ కూడా మనకే ఇస్తుంది. బట్ డబ్బులనేది డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత కూడా మనకే ఇస్తుంది. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఏంటంటే మనకి ఎటువంటి నష్టం కూడా ఉండదు. కంపెనీ కూడా లిఫ్ట్ అవుతుందనే భయం కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిగే అవకాశం లేదు. ఎందువల్లంటే వాళ్ళు తీసుకునే ప్లాట్‌ఫామ్ మెయింటెనెన్స్ చార్జ్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. డైరెక్ట్‌గా తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ రోజు కంపెనీ లిఫ్ట్ చేసేసినా వాళ్ళకి వెళ్ళిపోద్ది. తర్వాత చేసినా వెళ్ళిపోద్ది. వాళ్ళు కంపెనీ రన్ చేస్తున్న వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి తీసుకునే పీఎంఎఫ్ అంటే ప్లాట్‌ఫామ్ మెయింటెనెన్స్ చార్జ్ అనేది. బట్ ఏంటంటే మనం డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్ అనేది వాళ్ళ చేతిలోకి ఎళ్ళదు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత మనకే ఇస్తుంది. ఎవరెవరికి చేయాలి ఏంటని చెప్పేసి మన నెట్వర్క్ మన పైనున్న అప్లయన్స్ తాలూకా 10 మెంబర్స్ తాలూకా నంబర్స్ కూడా మనకి డిస్‌ప్లే అవుతాయి. వాళ్ళకి మనం మనం చేసి ఫోన్‌పేయో, పేటీఎమో, గూగుల్ పేనో లేకపోతే అకౌంట్ త్రూనో ఏ విధంగా సరే కానీ వాళ్ళకి మనం పేమెంట్ అనేది చేసి మన ఐడీ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఐడీ యాక్టివేషన్ చేసే బాధ్యత కూడా అది కూడా మన సీనియర్స్ మన చేతిలో ఉంటుంది యాక్టివేషన్ అయ్యింది. ఒకసారి యాక్టివేషన్ అయిన తర్వాత డీయాక్టివేట్ అనేది చేయడానికి మ్యాక్సిమం అయ్యే అవకాశం లేదు. చేయదు కూడా. కంపెనీ డీయాక్టివేషన్ చేయదు. కానీ బట్ చాలా కంపెనీలు ఏంటంటే కంపెనీ యాక్టివేషన్ చేయాలంటే ఐడీ ఎవరిదైనా సరే కానీ అమౌంట్ వాళ్ళ వ్యాలెట్‌లో యేసుకొని అప్పుడు యాక్టివేషన్ చేస్తుంది. ఆ తర్వాత మన సీనియర్‌కి ఇస్తదని చెప్పేసి అనుకుంటాం. కానీ మన సీనియర్‌కి ఇస్తుందో లేదో మనకు తెలీదు. బట్ ఇంకా ఏంటంటే మనం చాలా విధాలుగా ఇంకో ఆలోచిస్తుంటాం. సీనియర్‌కి ఇవ్వలేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది లేదంటే ఆటో పుల్ సిస్టమ్ ద్వారా వస్తుంది. కానీ ఆటో పుల్ సిస్టమ్‌లో మనకి ఎప్పుడు ఇస్తారు ఏంటంటే మనకి గ్యారంటీ ఉండదు. వస్తదని గ్యారంటీ కూడా ఉండదు. ఈ ఆటో పుల్ సిస్టమ్ వచ్చిన చాలా కంపెనీలు కూడా క్లోజ్ అయిపోయాయి. చాలా వరకు ఇచ్చిన అవకాశాలు దాఖలాలు కూడా మాక్సిమం లేవు. ఎక్కడో అరాకొర కానీ చాలా వరకు నమ్మకాలు అయితే లేవు ఆటో పుల్ సిస్టమ్. నేను కూడా చాలా చూసాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఒకవేళ ఇచ్చిన ఆటో పుల్ సిస్టమ్ 2 రౌండ్‌లో, 3 రౌండ్‌లో గట్టిగా అయితే 4 రౌండ్‌లు అంతే. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఐడీలు అనేది బ్లాక్ చేసేస్తారు అంతే వాళ్ళు. నేను ఇప్పుడు మీకు ఐడీ లాగిన్ అయ్యి నా ఐడీలో ఎవరైతే ఉన్నారని డౌన్లోడ్స్ అనేది నేను మీకు చూపిస్తాను. అప్లయన్స్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు నేను ఐడీ అనేది లాగిన్ అవుతుంటప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాగ రిసీవ్ హెల్ప్, గివ్ హెల్ప్ అని మొత్తం అన్ని ఆప్షన్స్ కూడా కనపడతాయి. రిసీవ్ హెల్ప్ అంటే మనకి ఎవరెవరు ఇచ్చారని ఆ ఇన్కమ్ చూపిస్తుంది. గివ్ హెల్ప్ అంటే మనం ఎవరికి చేయాలనేది అది చూపిస్తుంది. అప్లయన్స్ అండి వీళ్ళు అప్లయన్స్ వాళ్ళకి ఐడీలు అండి. వీళ్ళకి మనం గివ్ హెల్ప్ అనేది చేస్తుంటాం. గివ్ హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ చేసిన తర్వాత రెండో పర్సన్ ఐడీ అనేది ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్
రెండో పర్సన్ చేయకుండా మూడో పర్సన్ అనేది డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వండి. ఇప్పుడు మీకు నేను రిసీవ్ యాప్ అనేది ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. 7th లెవెల్లో ఉన్నవాళ్ళు చూడండి, 7th లెవెల్ 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ తర్వాత డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వీళ్ళందరూ కూడా మనకు పేమెంట్ చేసేవాళ్ళే. వీళ్ళందరూ కూడా మనకు ఓపెన్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి వచ్చే ఇన్కమ్ కూడా మనకు చూపిస్తుంది క్లియర్గాను. మనకు యూట్యూబ్లో కూడా 3 సంవత్సరాల కిందటి నుండి కూడా మనకి కంపెనీ రన్ అవుతున్నట్టు వీడియోస్ ఉన్నాయండి దీంట్లోనూ. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లన్నీ యూట్యూబ్లో తీసి మీకు చూపించడం జరుగుతుంది. కావాలంటే మీరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడొచ్చు ఎప్పుడు రన్ అవుతుందని చెప్పేసి. మనం చివరి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చిందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.